వెల్కమ్ టు కాలోజీ టీవీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. అంటే ఇక్కడ నేను చాలా రోజుల నుండి మేము వచ్చిపోతున్న క్రమంలో, అంటే ఇప్పుడే కాదు, గత ప్రభుత్వం ఉన్న సందర్భంలో కూడా అటు కేసీఆర్ పాలన కూడా ఒక పెద్ద ఆయన ఉంటుండే. ఆ పెద్ద ఆయన నాడ మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడికి గాంధీ భవన్కి వచ్చిపోయే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ సుఖ సంతోషాలు పంచుకుంటుంటాడు. నేను కూడా ఒకరోజు మాట్లాడిన క్రమంలో, ఈరోజు కూడా మాట్లాడినా, ఏంది ఎట్లా జీవనం ఎట్లా గడుస్తుందని చెప్పిన క్రమంలో ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడుతూ, అంటే కన్నీరు పెట్టుకుంటూ ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఏదైతే కుమారి ఆంటీ అనేట ఆమె యూట్యూబ్లో ట్రెండ్ అయిందని చెప్పేసి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను పట్టుకొని రేవంత్ రెడ్డి హఠాహుట్టుగా అటు పోలీసు వారికి ఆదేశాలు ఇస్తూ ఆమె హోటల్కి ఎలాంటి ఆటంకాలు కలగదు, అలాగే నేను అక్కడికి వెళ్ళి భోజనం చేస్తాను అని చెప్పిండు. ఇదే గాంధీ భవన్లో కొంతకాలంగా, అంటే ఇక్కడ పార్టీ నాయకులు ఎన్నిసార్లు వచ్చిరో వారికి కూడా గుర్తుండదు, కానీ ఈయన ప్రతిరోజు ఇక్కడనే ఉంటాడు. ఎంతోమంది నాయకులను కలిసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆయన కనబడని క్రమంలో మాట్లాడుతూ, అంటే అచ్చిపోయే వారిని మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటాడు. ఒకసారి ఆయన మనం అక్కడ చూసుకోవచ్చు. అంటే వీళ్ళంతా అక్కడ ఆయనతో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ గాంధీ భవన్లో పనిచేసేటువంటి స్టాఫే వాళ్ళు. ఒక్కసారి ఆయనతో మనం మాట్లాడి ఆయన జీవనం ఏంది, ఆయన కథ ఏంది అంటే మనతో చెప్పాడు. ఒకసారి మీడియా ముఖంగా ఆయన మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనే. ఏంది ఎన్నేళ్ళ నుండి ఉంటున్నావు ఇక్కడ? నేను అమ్మవాటి 20 సంవత్సరాలు పల్లీలు బఠాని అమ్మవాటి. పల్లి బఠాని అమ్మవాటి. ఏడికి వెళ్ళి వచ్చినాను? నేను ఇంకా వెమ్లాడ నుంచి వచ్చినా 40 సంవత్సరాలే. అమ్ముడు అయితే 20 సంవత్సరాలు వాచ్మెన్ కొలువు చేసిన. ఇల్లు లేదు, ఇరువాట్లేదు, నాకు ఇంతవరకు పెన్షన్ లేదు. నువ్వు రోజు ఈయన గాంధీ భవన్ కన్నా కనడుతావు కదా? రోజు ఈయన అమ్ముతా సార్. ఈయన అమ్మితే మరి ఎవరికన్నా ఒకరికి చెప్పినా ఇట్లా పింఛన్ అత్తలేదని చెప్పకపోయినా? అందరికి చెప్పి అష్ట వచ్చింది. అంతేనా? ఏమంటారు చెప్తే? చేద్దాం అంటారు అంతే. చేద్దాం అంటారా? మీ ఎమ్మెల్యే వచ్చిండు ఎప్పుడన్నిటికి? రాలేడా? రాలే. 20 ఏళ్ళ నుండి ఏడేడు ఉంటావు? రామంతపురా. అక్కడ కిరాయిల్లేనా? కిరాయిలే. ఎట్లా నడుస్తుంది మరి జీవనం? ఇంకా ఇదే సావకుండా లేవకుండా. ఏంది ఇప్పుడు పింఛన్ వస్తలేదు ఇంకా నీకు? పింఛన్ వస్తలేదు. ఎప్పుడు పెట్టుకున్నావు? అప్లికేషన్ పెట్టుకున్నావు? 2 ఏళ్ళ కింద పెట్టిన. 2 ఏళ్ళ కింద ఇంతవరకు రాలే. మరి కేసీఆర్ ఇవ్వలేడా? ఎప్పుడు ఇవ్వలే. అదేంటిదో ఓపెన్ చేస్తా అన్నారు, చేయలేదు ఇంతవరకు. మరి వీళ్ళు వచ్చినాక చెప్పినా వీళ్ళకన్నా? 2-3 చెప్పినా చేస్తాం అన్నారు, ఇంతవరకు ఏది లేదు. అప్లికేషన్ ఇవ్వమన్నారు ఏమన్నా? ఇచ్చిన మొన్న అన్ని అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఇచ్చిన. అప్పుడే అందులో వస్తుందో రాదో తెలియదు, ఇంకా దేవునికి ఎరుక. అంటే ఈ పల్లి బఠానీలు అంతా ఎంత వస్తాయి రోజు? నాకు 200-300 మిగులుతాయి అంతే. 200-300. మరి ఎట్లా ఇల్లు కిరాయి బిల్లు కిరాయి ఎట్లా? మా భార్య చేస్తుంది. ఇళ్ళ పని చేస్తా. రేవంత్ రెడ్డి ఎప్పుడు కనబడ్డాడు నీకు? ఎప్పుడన్నా? 2-3 సార్లు కనబడ్డాడు. ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేసినావా? మాట్లాడని ఇస్తారా వాళ్ళు సార్లతోటి? మాట్లాడినారా? వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గరకు రానిస్తారా? రానియారు. మరి వేరే లోపల ఉండేటోళ్ళకి ఎప్పటికి నువ్వు కనబడుతూ ఉంటావు కదా, ఎప్పుడన్నా అడిగిరా నిన్ను? అడిగిరు, చాలామంది అడిగిరు. చేపిస్తాం అంటారు కదా, వాళ్ళు అటు మనం ఇటు. అంతేనా? అంతే. ఓకే. అంటే చూస్తున్నారు కదా, మన తెలంగాణ వాసి గత 20 సంవత్సరాల నుండి పల్లీలు అమ్ముకుంటూ, అంతకుముందు సెక్రటరీ గార్డిగా వేస్తూ, ఇప్పటికీ కళ్ళు కనబడకుంటే గాంధీ భవన్ చుట్టుపక్కలనే పల్లీలు అమ్ముకుంటూ ఆయన జీవనాన్ని కొనసాగిస్తాడు. ఏదైతే రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ విషయంలో స్పందించి ఆమె హోటల్కి వెళ్ళి నేను భోజనం చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండో, అంటే ఎవరైనా కావచ్చు, మహిళ కావచ్చు, కాకపోతే ఆమె ఆంధ్ర నుండి ఇక్కడికి వలసకు వచ్చిన ఆమెకు మీద అంత ప్రేమ చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి మన తెలంగాణ భాష అయినటువంటి ఈయన మీద ఎందుకు చూపిస్తలేడని చెప్పేసి ఈ రకంగా మనం ప్రశ్నించే అవకాశం ఉంది. దానికంటే ముందే గాంధీ భవన్లో ఎన్నో రోజులుగా మీ చుట్టూ ఉన్న మనిషి, అంటే మీ మనుషులను చూస్తూ, మీ ఎమ్మెల్యేలను చూస్తూ ఉన్న మనిషి ఈయనను ఆదుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా. ఇలాంటి వాళ్ళని ఆదుకున్నప్పుడే నిజంగా రేవంత్ రెడ్డి కూడా నిజమైన పేరు వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం.